గుడ్ థ్యాంక్ యూ. ప్రతిసారి మీరు ఎంతో రిస్క్ తో బాంబు డిఫ్యూజ్ చేసి ఎంతో మంది ప్రాణాలు కాపాడుతున్నారు. కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సార్ ఆ రైల్వే స్టేషన్ లో బాంబుని అజయ్ డిఫ్యూజ్ చేశారా? లేదు మిస్టర్ కార్తీక్, ఇంకా ఏ ఇన్ఫర్మేషన్ రాలేదు. ఐఎమ్ వెయిటింగ్ ఫర్ హిస్ కాల్. అజయ్ ఎలా ఉన్నాడు? సార్ సార్ అజయ్కి ప్రాణానికే ప్రమాదం లేదు, కానీ ఎడంకాలు తీసేశారు. కాలు భయపడుకో, నేనున్నాను. మళ్ళీ వచ్చి వస్తాను. కార్తీక్ ఏంట్రా? అరుణ్ అంటే నీకు ఇష్టమేనా? తనంటే నాకు ప్రాణం అని నీకు తెలీదా? తన కోసం ఏవైనా చేస్తావు కదా. ఇప్పుడే ఈ ఉద్యోగం వదిలే. దానికి దీనికి ఏమిట్రా సంబంధం? బాంబు రిమూవ్ చేయడం అంటే రోజు చచ్చి బ్రతకడం లాంటిది. ప్రతిసారి నువ్వు బాంబు రిమూవ్ చేయడానికి వెళ్ళేప్పుడు తను కూడా చచ్చి బతుకుతోంది. ఇవాళ నేను బతకడం కేవలం అదృష్టం కదరా. ఈ రోజు నాకు జరిగింది నీకెక్కడ జరుగుతుందోనని తను భయపడుతోంది. తను ఈ టెన్షన్ తట్టుకోలేకపోతోందిరా. చెప్పింది ఎవరా నీకు? అరుణే. ఆ విషయం నాతోనే చెప్పచ్చుగా. ఏమని చెప్తోందిరా? నీకు ఈ ఉద్యోగం అంటే ఎంత ఇష్టమో తనకు తెలుసు కదరా. నేను పూజించే ఆ దేవుడే మిమ్మల్ని కాపాడాడు. అది సరే, నేనంటే నీకు ఇష్టమేనా? వినపడలేదా? నేనంటే నీకు ఇష్టమేనా అని అడిగాను. ఏంటి ఈ కొత్త ప్రశ్న? ప్లీజ్ చెప్పు, నేనంటే ఇష్టమేనా? మీరే ఇష్టం. ఒక్క మీరంటేనే ఇష్టం. మరెందుకు నాతో చెప్పలేదు? ఏది చెప్తా. ఇప్పుడు నేను చెప్పబోయేది విని నీ కోడిగుడ్డు గళ్ళు పెద్దవైపోతాయి. అది చూసే భాగ్యం లేదని నా బాధ. ఏంటో చెప్పండి. రాజీనామా. ఉద్యోగానికి రాజీనామా చేశాను. నీకోసం, నా ఆవిడ కోసం. హ్యాపీయా? ఏంట్రా సమాధానం లేదా? ఏడుస్తున్నావా? సిల్లి. ఆ ఉద్యోగం దొరకడం ఎంత కష్టం, దానివల్ల ఎంత పేరు వస్తుంది. నా కోసం వదిలేశారా? నేనంటే అంత ఇష్టమా? నేను మిమ్మల్ని వెంటనే చూడాలి. చూసి కౌగలించుకోవాలని ఉంది. కౌగులించుకోవచ్చు కానీ ముందు వైజాగ్ ఎప్పుడు వస్తున్నావు చెప్పు. అది వైజాగ్ వచ్చి చెప్తాను.